కర్నూలు జిల్లా వాసుల విమాన ప్రయాణం కల్లా ఎట్టకేలకు సాకారం కానుంది. ఓర్వకల్లు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ట్రైన్ రన్ సక్సెస్ కావడంతో సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. విమానాశ్రయం ఏర్పాటుతో కర్నూలు జిల్లా వాసులు ప్రధాన నగరాలకు వెళ్లే ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. అంతేకాకుండా ఓర్వకల్లు పరిశ్రమల నిర్మాణాలు సైతం ఊపందుకోనున్నాయి. ఏడాదిన్నర క్రితం ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ను పూర్తి చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వార్వకల్లు సమీపాన రాతికొండల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ చాలా ఏళ్లుగా ఉంది. అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వార్వకల్లు వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ వివిధ కారణాల వల్ల ఎయిర్పోర్ట్ నిర్మాణం అటకెక్కింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు వార్వకల్లును పరిశ్రమల హబ్గా చేస్తానని హామీ ఇచ్చారు. పనిలో పనిగా ఎన్నో ఏళ్ల నుంచి నిర్మాణానికి నోచుకొని వార్వకల్ ఎయిర్పోర్టు స్థాపనకు 2017 జూన్లో జిల్లా నేతలతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వార్వకల్లు సమీపంలో 1000 ఎకరాలను ప్రభుత్వం ఏపీ విమానాశ్రయ అభివృద్ధి సంస్థ కేటాయించింది. నిర్మాణాలకు 90.5 కోట్ల రూపాయలు కేటాయించారు. దీంతో కాంట్రాక్ట్ సంస్థ జేఆర్సీ 2017లో పనులను ప్రారంభించింది. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో రన్వే అత్యంత కీలకం. 2.12 కిలోమీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో 1.15 మీటర్ల మందం 5 లేయర్లతో రన్వే నిర్మించారు. భూమట్టం నుంచి 15 సెంటీమీటర్ల ఎర్రమట్టిని వేసి ఇంజనీరింగ్ నిబంధనల మేరకు గట్టిపడే వరకు రోలింగ్ చేసి దానిపై 30 సెంటీమీటర్ల కంకర, దానిపై 20 సెంటీమీటర్ల వెట్ మిక్స్, ఆ పైన 7.5 సెంటీమీటర్ల బిటుమినస్ కాంక్రీట్ లేయర్తో రన్వే నిర్మించారు. ప్రయాణికులు వాహనాల రాకపోకలకు వీలుగా 1.7 కిలోమీటర్ల పొడవుతో 4 రోడ్లు, కర్నూలు నంద్యాల జాతీయ రహదారి నుంచి ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి 2.4 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్ నిర్మించారు. రోడ్డు పొడవున మొక్కలు నాటారు. మరోవైపు ఏటీసీ భవనం, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ భవనాలు పూర్తి కావచ్చాయి. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ను 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. తొలి విడతగా కర్నూలు విమానాశ్రయం నుంచి గన్నవరం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లకు డొమెస్టిక్ విమానాలు నడపవచ్చని అధికారులు చెబుతున్నారు. కర్నూలు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన ఈ విమానాశ్రయానికి మొదట్లో వార్వకల్ ఎయిర్పోర్టుగా పిలిచారు. ఆ తరువాత కర్నూలు విమానాశ్రయంగా మార్చారు. విమానాశ్రయం పడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కరువు ప్రాంతంలో పనులు చేసుకోవడానికి కూడా చాలా సంతోషంగా ఉంది. చంద్రన్న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా గర్వకారణంగా కూడా ఉంది. ఎప్పుడు చిన్నతనంలో విమానం అంటే ఆడుకునే వాళ్ళం, కానీ ఈ వయసులో ఈ జనరేషన్కి అన్ని చూస్తున్నాం కాబట్టి చంద్రన్న అన్నకు ధన్యవాదం. ఎయిర్పోర్ట్లో దాదాపు అన్ని పనులు చివరి దశకు చేరుకోవడంతో గతేడాది డిసెంబర్ 31వ తేదీన అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సెస్నా సైటేషన్ సీజే టర్బో జెట్ విమానం తొలిసారి కర్నూలు ఎయిర్పోర్ట్లో విజయవంతంగా దిగింది. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో సీఎం చంద్రబాబు కర్నూలు ఎయిర్పోర్ట్ను జాతికి అంకితం చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్, మే నెలలో ప్రయాణికుల సౌకర్యార్థం విమాన సర్వీసులు ఉంటాయని అధికారులు అంటున్నారు. ఆ రోజు 15 ఆగస్టు 2014లో దీనికి భాగంగా మనం అప్పుడు సైట్ ఎంపిక్ చేసుకుని మళ్ళీ ల్యాండ్ ఎక్వైర్ చేసి అన్ని పర్మిషన్స్ కూడా, ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఒకటి కట్టాలి అంటే ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ అవసరం ఉంది. అదేవిధంగా సైట్ క్లియరెన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనల్ పర్మిషన్స్ కూడా అన్నీ కూడా తీసుకువచ్చి ఫైనల్గా 2017లో మనం జూన్లో 21 ఆయన ఇక్కడ వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఒక రికార్డ్ టైంలో 18 మంత్స్లో మన సిబ్బంది కానీ అదేవిధంగా జేఆర్సీ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ మంచిగా కష్టపడి 18 మంత్స్లో ఇది ఒక రికార్డ్ టైంలో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల జిల్లా వాసులకు రవాణా సౌలభ్యం సులభతరం కానుంది. ఇదివరకు అమరావతి, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాలంటే 4 నుంచి 6 గంటలకు పైగా సమయం పడుతుండేది. విమానాల రాకపోకల వల్ల రవాణా కష్టాలు దాదాపు తీరినట్లే. మరోవైపు వార్వకల్లును పరిశ్రమల హబ్గా చేసేందుకు సీఎం చంద్రబాబు దృఢంగా సంకల్పించారు. ఎయిర్పోర్ట్ ద్వారా రవాణా సౌకర్యం మెరుగుపరచడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు జిల్లాకు వచ్చి పరిశ్రమల స్థాపన వేగవంతం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్ట్ సమీపంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఏర్పాటు కాగా మరికొన్ని ప్రముఖ కంపెనీలకు శంకుస్థాపనయ్యాయి. ఈ పరిశ్రమలకు సంబంధించిన పనులు మరికొన్ని నెలల్లోనే మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సీఎం చంద్రబాబు చేసిన శపథం ప్రకారం ఎయిర్పోర్ట్ను త్వరగా పూర్తి చేయడంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.